హాయ్ అండి, వెల్కమ్ టు గుమగుమలు. ఈరోజు రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడైతే మనం రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. చికెన్ గ్రేవీకి కావాల్సింది ఫస్ట్ అయితే చికెన్ 1 kg తీసుకున్నాను. అలాగే చికెన్తో పాటు చికెన్ లెగ్ పీసెస్ కూడా తీసుకున్నాను. అలాగే ఇందులో 1 కప్ పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత బాగా కలపాలండి. ఆ పెరుగు అనేది ఈ పీసెస్కి అంటుకునేలా బాగా కలపాలి. అలాగే అందులో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలపాలండి. సో బాగా కలిపిన తర్వాత 1 గంట సేపు అనేది పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి 1 గంట సేపు. ఇంకొక ప్యాన్ తీసుకుని ఇందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో అయితే దాల్చిన చెక్క అలాగే లవంగి మొగ్గలు కూడా వేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేయాలి. అలాగే ఇందులో నువ్వుపప్పు కూడా వేసి బాగా ఫ్రై చేయాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని 1 కప్ పెరుగు వేయాలి. పెరుగు వేసి బాగా గ్రైండ్ చేయాలి. సో ఇప్పుడైతే ఇంకొక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని అందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి కలపాలండి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే తగినంత కారం కూడా వేసుకోవాలి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి సాల్ట్ కారం అనేది వేసుకోవాలి. తర్వాత 1 నిమిషం బాగా కలపాలి. చిటికెడు పసుపు వేసి కలపాలి. అలాగే 2 స్పూన్స్ గరం మసాలా వేసి బాగా కలపాలి. ఇలాగా ఒక 5 నిమిషాలు అయితే బాగా ఫ్రై చేయాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేయాలి. 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత 1 గంట సేపు నానబెట్టుకున్న చికెన్ తీసుకుని వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. తర్వాత చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుని మరో 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాలు మగ్గించిన తర్వాత బిర్యానీ ఆకు వేసి అలాగే నువ్వుపప్పు ఉల్లిపాయ పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అదైతే వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలపాలండి. తర్వాత మూత పెట్టేసుకుని ఒక 15 నిమిషాలు అయితే బాగా ఉడికించాలి. ఇప్పుడైతే చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఆయిల్ ఇలా పైకి వచ్చేలా మగ్గిస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. సో ఇప్పుడైతే చికెన్ గ్రేవీ రెడీ.